నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అమరావతి రాజధానికి సంబంధించి మోదీ వచ్చి రెండోసారి శంకుస్థాపన చేసిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మోదీ ఏదో ఒకటి ఇస్తారంటూ కూడా కూటమి సర్కార్ ఎదురు చూస్తూ వచ్చింది. కానీ ఎక్కడా కూడా మోదీ ప్రసంగంలో కావచ్చు, లేదంటే మోదీ మాట్లాడినంతసేపు కావచ్చు, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని పొగడం తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించిన అంశము ఎక్కడా కూడా ఆయన ప్రస్తావిస్తూ రాలేదు. ఇక మరోవైపు ఈడీకి సంబంధించి, ఈడీ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే ఈడీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల మీద కావచ్చు, అలాగే వాళ్ళు ఎవరి మీద అయితే కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలన్నా, ఎవరి మీద అయితే కేసులు పెట్టాలన్నా కూడా ఈడీని ప్రలోభితం చేస్తూ, లేదంటే ఈడీని ప్రేరణ చేస్తూ కేసులు కూడా పెడుతూ వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన మీద నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆయన మీద కూడా ఈడీ కేసు నమోదు చేస్తూ వచ్చింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఈడీకి సంబంధించి పెద్ద ఎత్తున వాదనలు విన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మీద కావాలని రాజకీయంగా కక్షపూరితంగా కొన్ని కేసులు పెడుతూ వస్తున్నారు. అలా మీరు ఎందుకు చేయాలి? మీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థగా ఉండి రాజకీయ కక్షపూరితంగా ఉండేటువంటి అంశాల్లోకి మీరు ఎందుకు వెళ్తున్నారంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు కొంచెం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది ఈడీ మీద. అలాగే అమరావతికి సంబంధించిన అంశం మీద, కులగణకు సంబంధించిన అంశం మీద కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా అమరావతి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒక ఫ్రేమ్లో కనపడ్డారు. సో ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. రెండోసారి వస్తున్నారు. మొదటిసారి అంటే నీళ్లు మట్టి వెళ్ళారు, రెండోసారి వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి 5 కోట్ల మంది ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ని పోగొట్టము, చంద్రబాబు నాయుడిని పోగొట్టము, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహితం గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆయన స్పీచ్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అశోక్ గారు, అంటే ఫస్ట్ టైం ఇది 2015లో శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలోనే పిడికేడు మట్టి, గుప్పెడు చెంబుడు నీళ్లు తీసుకురావడం జరిగింది. నీళ్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారు. అట్లాగే వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లటం జరిగింది. సరే, అంతకు మించి ఏం చేస్తారు అని ఈ 10 ఏళ్ళుగా క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఈ 10 ఏళ్ళుగా అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, రాజధాని ఏమైంది, అది 3 అయిందా 4 అయిందా, అసలు అక్కడ ఉందా లేదా, ఏం జరుగుతూ ఉంది అని ఆలోచించుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి డేటా ఉంటుంది కదా. గతంలో వాళ్ళని ప్రశ్నించినప్పుడు కూడా అసలు ఆంధ్ర రాష్ట్రం అమరావతి రాజధాని కాదా అని అంతకుముందు కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా నోటిఫై చేసి ఇవ్వలేదు. ఈ రోజుకి నోటిఫై చేయని పరిస్థితి. సో అటువంటి తరుణంలో అక్కడికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి ఏమి అంటే, నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక దింపుడు కళ్ళెం ఆశ. అంటే ఆల్రెడీ ఆయన మట్టే వేసిపోయిన తర్వాత మళ్ళీ మట్టి వేసిపోయిన తర్వాత కూడా మళ్ళీ దింపుడు కళ్ళం ఆశ. మట్టి ఎప్పుడు వేస్తాం, లాస్ట్కి వేస్తాం, అయినా కానీ దింపుడు కళ్ళం ఆశ. సరే, దింపుడు కళ్ళం ఆశ ఏమైనా ప్రకటిస్తారో, దీన్ని ఏమైనా అభివృద్ధి చేస్తారా, కేంద్రం తోడ్పాటు అందిస్తుందా అన్నప్పుడు అతను చెప్పింది ఏమంటే, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన తోడ్పాటు ఏముందో అది మేము ఆల్రెడీ అందించేసాం అని మాట్లాడినప్పుడు, అని మాట్లాడుతూనే తను శంకుస్థాపన చేసింది. ఎందుకు శంకుస్థాపన చేశాడు అంటే, సెక్రటేరియట్ కోసం, హైకోర్టు కోసం, ఏదైతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అడ్మినిస్ట్రేషన్ కోసం ఉంటాయో వాటి కోసం శంకుస్థాపన చేస్తానే మేము ఇవ్వాల్సిన ఇచ్చేసామని చెప్పారు. అంటే తన ఉద్దేశం ఏమంటే, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అని గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని తాత్కాలిక చాలా నిర్మించడం జరిగింది, డబ్బులు దుబారా అవ్వడం జరిగింది. సో అక్కడికి మేము 1500 కోట్లు ఏమి ఇచ్చాం, మా పని పూర్తయిపోయింది. ఇక ఇవ్వబోయేది మొత్తం కూడా మీరు అప్పు తెచ్చుకోండి, లోన్కి ఫెసిలిటేస్ చేస్తాం అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ టైంలో చెప్పినప్పుడు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత అప్పు తెచ్చుకోవాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత అప్పు తెచ్చుకోవాలి, ఈ అప్పులు పోగేసుకునే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న తరుణంలో నిన్న వచ్చినప్పుడు ఏమన్నా ప్రకటిస్తారేమో అని ఆశించినప్పుడు మనం ఆలోచించండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ రీజన్సే. పోలవరం కానీ, అమరావతికి కానీ, ప్రత్యేక తరగతికి హోదా కానీ, ఇది ఏది కూడా కేంద్ర ప్రభుత్వం మేము మంత్రివర్గంలో ఉన్నా కూడా మాకు సహకరించట్లేదు. నరేంద్ర మోడీ అసలు దేశానికి ప్రధానమంత్రిగా పనికిరాడు, అతనితో పొత్తే అనవసరం అని మాట్లాడి బయటకు వచ్చేసిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రధానిగా ఉన్నప్పుడు బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా ఉంటే కాదు, మళ్ళా ఇబ్బంది అవుతుంది, వైసీపీ మనం విడిపోబట్టే గెలిచింది కాదు అని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. నన్ను ఈసడించుకున్నా, చిరాకు పడ్డా, వాళ్ళు నానా మాటలు దుర్భాషలు ఆడినా కూడా
పొత్తు సహకారం అవడానికి, కూటమి ఫామ్ అవడానికి, ఏది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కూటమి ఫామ్ అవడానికి నేనే మేజర్ కృషి చేశాను అని పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఏది పునర్నిర్మాణ చట్టంలోని కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రత్యేక తరగతి హోదా కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, వీటన్నిటికీ కూడా మరి అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మనల్ని మోసం చేసింది, ద్రోహం చేసింది అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు తన చేతిలో ఒక చాక్లెట్, సరే చాక్లెట్ కాదు, లేదు విక్స్ బిళ్ళ అని చెప్తున్నారు ఇప్పుడు, కంపెనీ బ్రాండ్ ఏదన్నా మళ్ళీ సరే. సో తన చేతిలో ఒక చాక్లెట్ పెట్టంగానే తనకు అన్నీ అందిపోయినాయి అనే భ్రమలో ఏమన్నా ఉన్నాడా? లేదు, తనకి మంత్రి పదవి వచ్చింది, తనకి హోదా దక్కింది, తన అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగాడు కాబట్టి, కుటుంబంలో మాకు 2 పదవులు వచ్చినాయి కాబట్టి మాకు హోదా దక్కింది కాబట్టి రాష్ట్రానికి కూడా హోదా దక్కిందనే ఆలోచనలో ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మీరు పొత్తు కోసం అంత వెంపర్లాడి పొత్తుకు సహకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు అంత ఆశగా ఎదురు చూశారు. అమరావతిలో నరేంద్ర మోడీతో ఇంత బ్రదర్ పవన్ కళ్యాణ్ మనము చేయాలి, మనమే చేయాలి అన్నప్పుడు ఈ మనము ఏం చేస్తారు అంటే అప్పు తెచ్చుకుంటారు, అంతే కదా. సో దాని ద్వారా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ అంటే పవన్ కళ్యాణ్ అంతకు ముందంతా కూడా ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ లీడరు, డి అంటే డి అంటాడు, సాధించుకొస్తాడు, అంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్, తన ప్రెజెంటేషన్ అంతా భారీగా ఉండేది కదా, బల్ల గుద్దేసి చొక్కాలు చించేసి కాగితాలు ఇసిరేసి గందరగోళంగా ఉండేది. సో అది తన పెద్ద బీభత్సమైన ఇదేనే టైప్లో ఒక బిల్డప్ ఇచ్చుకున్న తర్వాత నిన్న సభ చూసినప్పుడు ముగ్గురు ఒకరినొకరు పొగుడుకోవడం, ఎవరు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇన్ ఎడిషన్ మళ్ళీ లోకేష్ బాబు కానీ, వీరంతా ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప, ఒకరి ఇమేజ్ని ఒకరు కాపాడుకునే ఒక ప్రయత్నం చేశారు తప్ప రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేశారు? అన్ని 100 కోట్లు మీరు ఖర్చు పెట్టి ఈవెంట్ జరిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి వచ్చిందంటే రిక్తహస్తాలు, శూన్యహస్తాలు తప్ప ఏమన్నా ఉందా? ఏమి అనుకోవట్లేదు. ఇంకొకటి కూడా మనం గమనించండి, పవన్ కళ్యాణ్ గారు అడపా చూసి చదువుతారేమో కానీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూసి చదవటం నేను ఎప్పుడు చూడలే, చాలా తక్కువ. ఏదైనా పాయింట్స్ చూసుకొని చదువుతారేమో కానీ ఆయన చూసి చదవటం అనేది లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా స్క్రిప్ట్ అంతా చూసి చదివినప్పుడు అది ఎవరు స్క్రిప్ట్ చేసి ఇచ్చారు? నరేంద్ర మోడీ గారిని అంతగా పొగడమని చంద్రబాబు నాయుడు గారు అంత స్క్రిప్ట్ ఎందుకు చదివారు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సింది. సో మోర్ ఆర్ లెస్ జరిగిందంటే భజన కార్యక్రమం తప్ప ఇంకా అంతకు మించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమీ వనగూరలేదు. నేను ఎప్పుడో మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, అక్కడున్న అమరలింగేశ్వర స్వామికి దండం పెట్టండి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టండి, యోగాసనాలు నేర్చుకోండి, సూర్య నమస్కారాలు నేర్చుకోండి, తూర్పు తిరిగి దండం పెట్టండి అని చెప్పారు. అంతే తప్ప ఏమన్నా ఈ రాష్ట్రానికి ప్రయోజనానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా అనౌన్స్ చేయాలి. మీరు చూడండి, పోనీ అట్లీస్ట్ పోలవరం హైట్కి సంబంధించి రాష్ట్రంలో అంత వివాదం చెలరేగుతూ ఉంది కదా, నీళ్ళు ఏ లెవెల్ దగ్గర స్టోరేజ్ ఆపుతారు అనే దగ్గర ఉంది కదా. సో అట్లీస్ట్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీటి మట్టం ఫస్ట్లో ఏదైతే మేము కన్ఫైన్ అయి ఉన్నామో డిపిఆర్ అక్కడ 45.7 మీటర్స్ దగ్గర, అక్కడ 41.25 మీటర్ దగ్గర కాదు, పూర్తి స్థాయి నీటి మట్టాన్ని స్టోర్ చేసుకునేదానికి మేము R&R ప్యాకేజ్ అంతా క్లియర్ చేస్తామని ఆ ఒక్క పోలవరం గురించి అన్నా మాట్లాడారా అంటే ఏమీ లేదు. మీరు అమరావతి కలల సౌధం, మంచి అమరావతి కట్టుకోండి, ఎవరైనా చెప్పొచ్చు ఆ పదం, అద్భుతంగా కట్టండి. నా కంటి ముందు 3 సంవత్సరాల అమరావతి నిర్మాణాలు కనపడుతున్నాయి, అమరావతి అద్భుతంగా వెలుగొందబోతా ఉంది, మీరు అందరూ కలలు కనండి అని చెప్పాడు ఆయన. సో కలలు కనండి, తూర్పు తిరిగి దండం పెట్టండి అనేది తప్ప పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ద్వారా అంటే నేను అత్యంత క్లోజ్ అని చెప్తాను. సరే, చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు వాడిన భాష వల్ల కొంత రిఫ్ట్ ఏర్పడి ఉండొచ్చు. ఆ రిఫ్ట్కు నిన్న ఏదో ప్యాచప్ చేసుకునే దానికి ఒకరికొకరు అవసరాలు ఉన్నాయి కాబట్టి నిన్న ఏదో ఇద్దరు పొగుడుకున్నారు కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు చెప్తా ఉంది అంటే నేను ఆయనకు సొంత తమ్ముళ్ళు అంటోడిని, నేను ఏది కావాలన్నా సరే మోడీ గారితో ఇమీడియట్గా చెవులో మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక్క 1 ఇంచ్ కూడా ఏమి సాధించలేని పరిస్థితుల్లో ఇక సరే అలంకారప్రాయంగానో భూషణప్రాయంగానో పదవిలో కొనసాగుతూ ఉన్నారు. పదవి రుచి మరిగారు, భూములు వాటాలు పంచుకుంటున్నారు, అంతే. భూములు వాటాలు కదా సార్. సరే, ఇప్పుడు ఆయన ఏదో చేస్తారు చేయలేదు,
విభజన హామీలకి సంబంధించి కూడా ఏం రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న 58,000 కోట్ల రూపాయలకి సంబంధించి అక్కడ శంకుస్థాపన చేస్తే దాంట్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు నేషనల్ ప్రాజెక్టులే. అక్కడ ఉన్నటువంటి కారిడార్లు కావచ్చు, లేదంటే అవనిగడ్డలో కట్టేటువంటి రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ఆల్రెడీ మెజార్టీలో ఉన్నాయి కదా. కాదు సార్, నేనేమంటా అంటే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వే లైన్ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు విజయవాడ దాకా ఏది ఎలక్ట్రికల్ ఇంజన్ వచ్చి విజయవాడ నుంచి బొగ్గించింది వెళ్దా కదా రైలు. సో అక్కడి నుంచి కూడా ఎలక్ట్రిఫికేషన్ మళ్ళీ చెన్నైలో ఎలక్ట్రిఫికేషన్ చేశారు. ఇటు యువతల పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణనో లేకపోతే అటు మధ్యప్రదేశ్ దాకా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. ఈ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఈ మధ్యలో వేరే ఇంజన్ పెట్టి అవతలకి చల్లరు కదా, మళ్ళీ అదే ఎలక్ట్రికల్ ఇంజనే వెళ్ళాలి కదా అక్కడ దాకా. సో ఆ లైన్లు కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలి కదా. అట్లాగే ఎన్హెచ్లో ఎక్స్పాన్షన్, కనెక్టివిటీ దేశవ్యాప్తంగా కనెక్టివిటీ పెంచుతున్న టైంలో ఆంధ్ర రాష్ట్ర రోడ్లు వదిలేసి మిగతా రాష్ట్రాలు ఎక్స్పాండ్ చేసుకోలేరు కదా. సో దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అదే ఖచ్చితంగా త్రూ ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మోరోవర్ మనకి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఒక కనెక్టివిటీ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ మేజర్ హబ్ విజయవాడ ట్రైన్స్ కానీ ఏదన్నా కానీ. సో ఆ కనెక్టివిటీకి వెళ్తున్నప్పుడు అవన్నీ రోడ్లు కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ అటు నుంచి పాస్ అవ్వాల్సిందే. అన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ చేయాల్సిందే. దాన్ని బీభత్సంగా చెప్పుకోవడం ఏంటి అనేది నాకు అర్థం కాని అంశం. ఇంకొక విషయం ఏంటంటే ఏది ఎన్హెచ్ చిన్నవి కూడా మాల్కొండ, ఉదయగిరి అటువంటివి కూడా అక్కడ ప్రస్తావించి మాట్లాడుతున్న తరుణంలో ఆ ప్రాంత ప్రజలు యాక్చువల్గా కోరుకుంటా ఉంది ఏంటంటే వెలుగొండ కంప్లీట్ అయ్యి వెలుగొండ వాటర్ రావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దాని గురించి సరే చంద్రబాబు నాయుడు గారు అన్న ఇదిగో వెలుగొండ ఇంతలా 4,000 కోట్లతో వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది, మేము బడ్జెట్లో పెట్టలేకపోతా ఉన్నాం, డబ్బులు లేకుండా ఉన్నాయి, మనం ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేస్తే కనీసం 2-3 జిల్లాలకు నీరు అందించవచ్చు. ఏది ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతం, నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతం మొత్తం అదంతా కవర్ అవుతుంది. సో దాన్నేమి అటువంటివి ఏది శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టంలో ఉన్న ఒక్క అంశాన్ని కూడా సాధించలేని కూటమి నాయకులు మేజర్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ మొహంతో సభ సక్సెస్ అని చెప్పుకుంటా ఉన్నారు అనేది అర్థం. ప్రధాని రావటమే సభ సక్సెస్ అయితే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే నిన్న ఎవరో కేంద్ర మంత్రి కొంత పెమ్మసాని గారు ఎవరో మాట్లాడుతున్నారు. సో ఆయన బ్రాండ్ని ఎక్స్పోజ్ చేయడం కోసం బ్రాండ్ మార్కెటింగ్ ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి, సో మోదీ వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఏదో ఒకటి జరుగుద్ది కాబట్టి కంపెనీలు వస్తాయి, ఇంకోటి వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి అంటే మోడీ రాకపోయినా కంపెనీలు వస్తాయండి. మోడీ వచ్చి కంపెనీలు ఎందుకు రావాలి? మోడీ ఢిల్లీలో కూర్చొని వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే పోయింది ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి అక్కడ ఉంది అని చేయాలనుకుంటే అలా చేయొచ్చు. ఇక్కడ ఏమి లేదు. మొన్న మోడీ కొంత దీంట్లో ఉన్నాడు మొన్న జరిగిన ఇన్సిడెంట్లో. సో కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి మోడీ పెద్ద తోపు, మోడీ ఇది మోడీ అదే అని మన లోకేష్ గారు పొగట్టం కానీ, తర్వాత ఈయన మన పవన్ కళ్యాణ్ గారు పొగట్టం కానీ అదే విషయాన్ని గుంభనంగా ఉన్నారు, గంభీరంగా ఉన్నాడు మోడీ గారు. మొన్న వెళ్ళినప్పుడు గంభీరంగా ఉన్న మోడీ గారు ప్రారంభోత్సవాలకిను వీటికి అటెండ్ అయ్యి చాక్లెట్లు బిస్కెట్లు పంచుకుంటూ ఉంటారు. సరే సార్, ఆయన ఏదో పాపం గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి చాక్లెట్ ఇచ్చారు, దాన్ని మీరు ఈ రకంగా రాజకీయం చేస్తారని. ఒక ప్రధాని డయాస్ పైన అతను వచ్చిన ఉద్దేశం ఏంటి, చేయాల్సిన కార్యక్రమం ఏంటి, చేసిన పని ఏంటి, అందుకు కదా ఎక్స్పోజ్ అయింది. అవును. సో ఏదో చేస్తారనుకొని వస్తే చేస్తారు. సరే సార్, కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, ఈడీకి సంబంధించినటువంటి ప్రస్తావన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. ఇప్పటి నుంచే కాదు, ఈడీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి వాళ్ళు పెట్టినటువంటి కేసులు కావచ్చు, దాంట్లో వచ్చినటువంటి సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ, 2% ఏమో అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి ఈడీ తీరుని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా పరిగణిస్తూ వస్తుంది, చాలా సీరియస్గా కామెంట్ చేస్తుంది. ఎవరైతే ప్రభుత్వానికి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మినహాయిస్తే మిగతా ప్రతిపక్ష పార్టీలు అన్నిటి మీద కూడా ఈడీ కేసులు పెట్టడం, దాన్ని వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏదో తప్పు చేశారనో ఏదో చేశారని బూచిగా చూపించడం కూడా ప్రతిసారి జరుగుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూ వచ్చింది, చాలా కామెంట్స్ కూడా చేసింది. మీరు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థగా ఉండి ఈడీకి సంబంధించి ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎందుకు ఇలాంటి దొంగ కేసులు పెడుతున్నారంటే కూడా సుప్రీంకోర్టు మాట్లాడుతూ వచ్చింది. ఇటీవల మీ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు కూడా ఆయన మీద కూడా నేషనల్ హెరాల్డ్ కేసు, ఏదో అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది ఆరోపణలు చేశారు. సో ఈడీ తీరుని ఎలా చూడాలి? ఈడీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని కేసులు పెట్టింది, ఎవరిపైన పెట్టింది, దాని పురోగతి ఏంటి అనేది ఒకసారి సుప్రీంకోర్టు పెద్ద గంట కూడా అవసరం లేదు సార్. సుప్రీంకోర్టు కనుక ఇట్లా ఒక డేటా తెప్పించుకొని ఎవరెవరిపైన కేసులు పెట్టింది, వాళ్ళు ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు,
కేసు పురోగతి ఏంటి అని కానీ చూస్తే కేసులు దాదాపుగా 193 ఏమో కేసులు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 99% ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలు వాళ్ళు. అందులో నుంచి ఒక 25 మందో 26 మందో భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ఆ చేరిన వాళ్ళ కేసులన్నీ స్టాల్ అయిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్. ఇవాళ సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ సంబంధించిన లిక్కర్ విషయంలో కేసులో కూడా మీకు మనీ లాండరింగ్ అనే ఈడీ వెళ్ళిందంటే మనీ లాండరింగ్ జరిగి ఉండాలి. మనీ డబ్బే దొరకలేదు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళిందో తెలియదు. మీరు ఎవరిని హెరాస్ చేయడానికి అంటే అక్కడ కాంగ్రెస్ భూపేష్ బాగల్ని అతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం ఈడీ అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఈ రకంగా మీరు రాజకీయాల్లో రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని సుప్రీంకోర్టు అడిగినప్పుడు నేను గౌరవ కోర్టుని రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటంటే ఒక్కసారి దయచేసి ఈ 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎవరెవరిపైన కేసులు పెట్టారు, వాళ్ళు ఏ పార్టీలకు చెందిన వాళ్ళు, పార్టీ మారగానే ఆ కేసు యొక్క పురోగతి ఏంటి అని కనుక సుప్రీంకోర్టు వారు కనుక ఒక్కసారి దానిపైన వారి దృష్టి పెడితే పూర్తిగా నీళ్ళకు నీళ్లు పాలకు పాలు ఇవాళ దేశ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 1. 2, ఈవెన్ మీరు నేషనల్ హెరాల్డ్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. స్థాపించింది జవహర్లాల్ నెహ్రూ అలాంగ్ విత్ కాంగ్రెస్ లీడర్స్. దేశం కోసం స్వాతంత్రం కోసం ఒక పత్రిక కావాలి. అటువంటి దాన్ని అది ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అది మూతబడి దెబ్బతినే పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని రన్ చేయాలి. స్వాతంత్ర పోరాటంలో ఉపయోగపడిన పత్రిక దాని ఏది కాంగ్రెస్ పార్టీ. సో నెహ్రూ లెగసీ, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని రన్ చేయాలి అనే ఉద్దేశంతో సింపుల్గా చెప్తున్నాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎనీ సింగిల్ ట్రాన్సాక్షన్ ఏ ఒక్కటైనా దాని ఆస్తి అమ్మటం కానీ దానికి షేర్స్ అమ్మటం కానీ ఏ రకమైన డివిడెండ్స్ కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ₹1 కూడా తాకేదానికి అవకాశం లేదండి. ఒకవేళ అమ్మినా ఇమీడియట్గా గవర్నమెంట్కి జమ అవుతాయి తప్ప వీళ్ళకి రావు. జస్ట్ వాటాదారులుగా ఉంటారు తప్ప దాంట్లో డివిడెండ్స్ తీసుకోవడానికి కానీ దాని ఆస్తులు అమ్మడానికి కానీ ఏ రకమైన అధికారం హక్కు వీళ్ళకు ఉండదు. దాంట్లో పెట్టుబడి పెట్టే అధికారం మాత్రమే ఉంది. పెట్టుబడి పెట్టి ఆ పత్రికను రన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేశారు తప్ప దాంట్లో ఏదో గందరగోళం జరిగిపోయినట్టు చెలవలు పలవలుగా సృష్టించి దేశం ముందు వీళ్ళని ఏదో దోషులుగా నించోబెట్టాలి అనే ప్రయత్నం చేసే ఒక దీంట్లో ఏది భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఈడీ ఇక్కడ ఒక పావుగా వాళ్ళకు ఉపయోగపడుతున్నప్పుడు ఇవాళ దేశ ప్రజలు చాలా వరకు మీరు సోషల్ మీడియా చూస్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇలా చాలా సంస్థలు భారతీయ జనతా పార్టీ ఒక అనుగు సంస్థల్లాగా అంటే శాఖలు ఉంటాయి కదా రకరకాల స్టూడెంట్స్ యూనియన్ అని అట్లా స్టూడెంట్స్ విభాగము అట్లా ఒక విభాగంగా తయారైనాయని కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంత చెడ్డ పేరుని ఎందుకు మూట కట్టుకోవాలి? సో ఎండ్ ఆఫ్ ద డే ప్యూర్లీ గవర్నమెంట్ కక్షని సాధిస్తూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు అదే నొక్కి నొక్కి చెప్పింది. ఓకే ఓకే. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు కులగణన మేము పెద్ద ఎత్తున తీసుకొచ్చాము, మేము సక్సెస్ రేట్ చూపించాము, తెలంగాణలో చూపించాము, కర్ణాటకలో చూపించామని చెప్పేసి మీరేమో ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు కులగణనకు సంబంధించి. ఇప్పుడేమో బీజేపీ మేము కూడా కులగణన చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఒక ఏడాదిలో పూర్తి చేస్తాం, ఒక 2 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్తున్నారు. సో ఏంటి ఇప్పుడు మీ క్రెడిట్ని వాళ్ళు లాక్కుంటున్నారా? ఎవరి క్రెడిట్ ఎవరనేది కన్నా కూడా రాహుల్ గాంధీ గారు మన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. ముందు ఏదైనా కానీ వాళ్ళు చేస్తాము కులగణన చేస్తాము అని చెప్పేదాన్ని స్వాగతించారు. ఆయన స్వాగతిస్తూనే మీరు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు. ఆర్టికల్ 15(5) ఏది ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా బీసీఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అమలు జరగాలి. ఏది గవర్నమెంట్ యూనివర్సిటీలో ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆ ఆర్టికల్ని తీసుకొచ్చింది ఎడ్యుకేషన్లో అంటే విద్యలో రిజర్వేషన్ తీసుకొచ్చింది 2005లో కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చేటప్పటికి కోర్టులకు వెళ్ళడం జరిగింది. సరే కోర్టుల్లో తీర్పులు జరిగి చివరికి 2014 జనవరి 29వ తారీఖున కోర్టు చెప్పడం జరిగింది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఈ 11 ఏళ్లుగా ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించేదానికి ప్రయత్నించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సోషల్ జస్టిస్ చేయాలనే ఆలోచన ఉంటే ఆర్టికల్ 15(5)ని ఎందుకు అమలు చేయలేదు? సో ఇంకొకటి ఈ పార్లమెంట్లో అడిగిన ప్రశ్న, ఎవరిని హోమ్ మినిస్టర్ని అడిగిన ప్రశ్న, 2021లో మీరు చేయబోయే క్యాస్ట్ సెన్సెస్లో మీరు బీసీ సెన్సెస్ తీస్తారా అని అడిగినప్పుడు ఇదిగోండి నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇదివరకట్లా ఉన్న ఎస్సీ ఎస్టీ సెన్సెసే తప్ప
మేము బీసీ సెన్సెస్ తీసే ఉద్దేశం లేదు, తీయము అని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మేము క్యాస్ట్ సెన్సెస్ చెయ్యము, క్యాస్ట్ సెన్సెస్ ఓన్లీ రాజ్యాంగంలో పొందుపరచబడిన ఎస్సీ ఎస్టీ సెన్సెస్ మాత్రమే తీస్తాం, ఓబీసీ సెన్సెస్ తీయము అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ ఇది. సో క్యాస్ట్ సెన్సెస్ చేసే ఉద్దేశమే లేని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది, సుప్రీంకోర్టుకి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటామంటే సరే, క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ చేసుకోండి, కానీ ఇట్స్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ద ప్రెషర్ బిల్టప్. అంటే ప్రజల్లో వచ్చిన ఆశ ఆకాంక్ష, రాహుల్ గాంధీ గారు దాని గురించి నిరంతరం మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యపరిచినప్పుడు డెఫినెట్గా గ్రౌండ్ కదులుతూ ఉంది, భూమి కదులుతూ ఉంది, మనకి ఇబ్బంది జరుగుతుంది అని స్మెల్ చేసిన భారతీయ జనతా పార్టీ. మీరు గమనించండి, ఇంకొక మాట ఇక్కడ చెప్పి క్లోజ్ చేస్తాం. నరేంద్ర మోడీ క్యాస్ట్ సెన్సస్ గురించి అడిగితే అది ఒక పాపం లాంటిది, అది ఆ పాపాన్ని నేను చేయదలుచుకోలేదు, ఆ క్యాస్ట్ సెన్సస్ అనేది అర్బన్ నక్సల్స్ యొక్క మైండ్ సెట్ అని చెప్పాడు. నా ఉద్దేశంలో ఈ దేశంలో 2 కులాలు ఉన్నాయి, పేద ధనిక అన్నాడు. మళ్ళీ తర్వాత దాన్ని 4 కులాలుగా మార్చాడు. పేదవాళ్ళు, రైతులు, మహిళలు, యువకులు 4 కులాలు తప్ప ఈ దేశంలో కులాలే లేవని మాట్లాడిన నరేంద్ర మోడీ. యోగి ఆదిత్యనాథ్ అయితే భటెంగేతో కటెంగే అన్నాడు. అదేవిధంగా ఏక్ హైతో సేఫ్ అన్నాడు. నితిన్ గడ్కరీని అడిగితే లాచి పెట్టి తంతాను నా ముందు ఎవడన్నా క్యాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడితే అని మాట్లాడారు. అదేవిధంగా పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ ఏమన్నారంటే అసలు ఈ రిజర్వేషన్లు మొత్తం ఎత్తేయాలంటే నరేంద్ర మోడీకి 400 పై చిలుకు సీట్లు ఇవ్వండి, 400 పార్ అనే నినాదం హెగ్డే కర్ణాటక చెందిన ఎంపీ మాట్లాడారు. సో వాళ్ళు చాలా ఊహించారు 400 పై చిలుకు స్థానాలు వస్తే కనుక అసలు రిజర్వేషనే తీసేయాలని ఆలోచించిన వాళ్ళు ప్రజలు దీన్ని గమనించి వాళ్ళని మైనారిటీలో పెట్టినప్పుడు సో ప్రజలు చైతన్యమయ్యారు. ఇక తప్పదు, మనం ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. రాహుల్ గాంధీ ఏమో తీవ్రంగా పోరాడుతూ ఉన్నాడు సోషల్ జస్టిస్ కోసం. సో వాళ్ళు బలపడతా ఉన్నారు, మనం గ్రౌండ్ కదులుతూ ఉంది కాబట్టి దీన్ని ముందుకెళ్ళాలి అనుకుంటా ఉన్నారు. కానీ బట్ వీఆర్ కేటగరికల్లీ క్లియర్లీ ఆస్కింగ్ ఏమనంటే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు, ఆర్టికల్ 15(5) ఎప్పటికి ఇంప్లిమెంట్ చేస్తారు, రిజర్వేషన్ 50% క్యాప్ తీసేస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఆ 50% క్యాప్ మీరు తీరా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఏ గణాంకాలు లేవు, ఏ డేటా లేదు, ఏమీ లేదు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా అడ్డుపడలేదు. ఇవాళ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు యొక్క ఆలోచన ఏంటి అని స్పష్టంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. వీటన్నిటికీ బడ్జెట్ కూడా ఎలొకేషన్, సెన్సస్ బడ్జెట్ ఎలొకేషన్ కూడా చాలా మినిమం ఎలొకేషన్. వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క చిత్తశుద్ధి దాంట్లో ఎంత అని బయటపడుతుంది. అశోక్ గారు మరి చేస్తామన్నారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఏంటి అనేది చెప్పలేదు కాబట్టి అదంతా వచ్చిన తర్వాత ప్రాపర్ డేటా ఉండాలి కదా, బీసీలు ఏంటి, ఎస్సీలు ఏంటి, ఎస్టీలు ఏంటి అనేది డేటా వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ వస్తుంది సార్. చూద్దాం దీన్ని బీజేపీ ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.